ప్రతి కేసులోనూ మీరు చూస్తూనే ఉన్నారు. నేరస్తుల తెలివితేటలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి కేసు మా బుర్రలు బద్దలయ్యేలా చేస్తుంది. ఈ కేసునే చూడండి. ఓ 70 ఏళ్ల ముసలివాడు 10 సంవత్సరాలుగా కుర్చీలో కూర్చున్నవాడు కుర్చీలోంచి లేచి ఓ హత్య చేసి కిటికీలోంచి దూకి పారిపోయాడు. విచిత్రంగా లేదు? అతనితో పాటు అక్కడ వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి గురించి మాత్రం మమ్మల్ని ఏమీ అడగండి. తండ్రే ఓ 420 అనుకుంటే కూతురు తనను మించిపోయింది. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. చూడండి, ఈ పని పూర్తయితే మనకి లాటరీ తగిలినట్టే. ఆ తర్వాత మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. సరేనా? త్వరగా కానివ్వండి. ఈ పని పూర్తయితే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎక్కడున్నామో ఎవ్వరికీ తెలీదు, ఆఖరికి ఆ సిఐడి వాళ్ళకు కూడా. హలో తల్లి అనిత, ఏంటమ్మా ఈరోజు ఇంత లేట్ అయింది? నీకు విషయం తెలుసా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ చూస్తూ నాకు తెలియకుండా 5 కప్పులు టీ తాగేశాను. ఎలా ఉన్నావమ్మా? అక్కడ నీకేం ఇబ్బంది లేదుగా? నేను బాగానే ఉన్నాను డాడీ, మీరెలా ఉన్నారు? తల్లి, నాకైతే నువ్వు నీ ఫోటోగ్రఫీ కోర్స్ కోసం బెంగళూరులో ఉండు ఏమాత్రం నచ్చలేదురా. నువ్వు ఇక్కడే ఉండి ఆ కోర్స్ చేస్తే బాగుండేది. గుడ్ మార్నింగ్ రాఘవ్ గారు. అరే, మీరు ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఏం లేదండి, ఈ కేసు ఇద్దామని వచ్చాను. అక్కడ పెట్టు బాబు, అక్కడ పెట్టేసే. ఓకే, బాయ్ సార్. బాయ్. డాడీ ఎవరది? అతను సుధీర్ అమ్మా, మన పేయింగ్ గెస్ట్. అతను కీసి చెల్లడానికి వచ్చాడమ్మా. ఇంకేంట్రా విషయాలు? నీ ఫోటోగ్రఫీ కోర్స్ ఎంతవరకు వచ్చిందిరా? బాగా నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. మీరు మెయిల్ చెక్ చేసుకోండి డాడీ. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ పంపిస్తున్నాను. జానీ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోతే బాగుండేదేమో. ఏం చెప్తున్నావు అమ్మా? సరిగ్గా వినిపించట్లేదు. ఇంకోసారి చెప్పు. సారీ, నాకు సరిగ్గా వినిపించట్లేదురా. అబ్బాబ్బాబ్బా, వీళ్ళ అరుపులకి తలనొప్పి వచ్చేస్తుంది. అమ్మ, అసలు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు. అసలు ఎవరు డాడీ వాళ్ళు? అది మనకు కొత్తగా పేయింగ్ గెస్ట్ వచ్చారు కదా, వాళ్ళు ఒక పెద్ద నస అనుకో. ఇక్కడికి వచ్చి వాళ్ళు 2 రోజులే అయింది. అందులో ఒక ముసలతను ఉన్నాడు. ఆ ముసలతను హ్యాండిక్యాప్డ్, ఇంకా అతను కూతురు. అరే, వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. ఇక నేను భరించలేను. ఇవాళ ఏంటో తేల్చేస్తానంతే. అమ్మా, ఒకసారి లైన్ లో ఉండరా, ఒకసారి లైన్ లో ఉండు. నా కూతురుతో ప్రశాంతంగా మాట్లాడడానికి కూడా లేదు. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. వీళ్ళ వాగుడికి తలనొప్పి వచ్చేస్తుంది. ఎగతాళిగా ఉంది, ఎగతాళి. అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఏదోకోవాల. నాకు బుద్ధి తక్కువే ఇల్లు అద్దెకిచ్చా. పాపం ముసలతనే అమ్మాయి కదా అని ఇల్లు అద్దెకిస్తే నా ప్రాణాలు తోడేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తలుపు తీయండి. తలుపు తీస్తున్నారా లేదా? అది తలుపు తీసే ఉంది. ఇది రాఘవ అంకుల్ వాయిస్ లో ఉంది. బాబాయ్, 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 మీకేమైంది బాబాయ్? లోపల ఎవరున్నారు? తలుపు తీయండి. బాబాయ్, ఇక్కడ బాలు ఎవరు? నేనే సార్. మీకు ఫోన్ చేసింది నేనే సార్. చూడండి, మా రాఘవ బాబాయ్ని ఎవరో హత్య చేశారు. గొంతు నిలిమి చంపారా? ఎవరు చంపినట్టు? తలుపు లోపల నుండి లాక్ చేసి ఉంది సార్. డోరు లోపల నుంచి క్లోజ్ చేస్తుంటే నువ్వు లోపలికి ఎలా వచ్చావు? తలుపు బద్దలు కొట్టుకుని వచ్చాను సార్. బద్దలు కొట్టా? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ గదిలో ఇతను ఒక్కడే ఉంటాడా? ఎవరు ఉండరా? అవును సార్. మరి హత్య ఎవరు చేసినట్టు? తన గొంతును తానే నులుముకున్నాడా? నాకు గట్టిగా అరుపులు వినిపించాయి సార్. ఈ రూమ్లో ఒక ముసలతను, అతనితో పాటు ఆయన కూతురు కూడా ఉండేది సార్. ఆ ముసలతను ఎప్పుడు వీల్ చైర్లోనే ఉండేవాడు సార్. మరి అతను ఎక్కడ? ఏమో సార్, ఆ కిటికీ నుండి పారిపోయాడేమో. నాకెలా తెలుస్తుంది? అతను కదలలేడని నువ్వే చెప్పావు. కిటికీ నుంచి ఎలా పారిపోయాడు? అతని కూతురు కూడా పారిపోయిందా? అయ్యుండొచ్చు సార్, కానీ మా బాబాయ్ని వాళ్లే హత్య చేశారు.
వాళ్ళిద్దరే హత్య చేశారన్న సంగతి నీకెలా తెలుసు ఆ? నేను నా రూమ్లో వర్క్ చేసుకుంటున్నాను సార్. ఆ ముసలాయన వాళ్ళ కూతురు ఇద్దరు గొడవ పడుతున్నారు. అప్పుడు మా బాబాయ్ వాళ్ళని గొడవ ఆపండి అని చెప్పడానికి వచ్చారు. ఓ 2-3 నిమిషాల తర్వాత నాకు మా బాబాయ్ అరుపులు వినిపించాయి. వచ్చేసరికి ఇలా. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి తలుపు మూసింది అంటావు కదా? అవును సార్, తలుపు తీయమని అరిచాను. ఎవరు తీపోయేసరికి తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చాను. నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావో వాళ్ళు పారిపోవడం నువ్వు చూసావా? లేదు సార్. సరేలే కానీ ఓ విషయం చెప్పు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? సార్ మా బాబాయ్ వాళ్ళ కూతురు బెంగళూరులో ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మొత్తం 3 పోర్షన్స్ ఉన్నాయి. ఒక దాంట్లో అఖిల్ ఉంటాడు, రెండో దాంట్లో సుధీర్. ఇక మూడో దాంట్లో ఇతను వీళ్ళ అమ్మాయి. వీళ్ళిద్దరి ఇంట్లో ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? ఈ మధ్య వాళ్ళిద్దరూ జైపూర్ నుండి వచ్చారు. వాళ్ళ అమ్మాయి ఏదో కాల్ సెంటర్లో పనిచేస్తుంది. కాల్ సెంటర్లోనా? ఆహా. ఓ పని చేయండి, ఈ ఇల్లంతా జాగ్రత్తగా చెక్ చేయండి. వాళ్ళిద్దరూ చాలా తొందరలో ఉన్నట్టున్నారు. అందుకే సామాన్లు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆ, సార్, ఆ, పక్క రూమ్లో మంచం కింద ఈ ప్రకాష్ రాజ్ బిల్ దొరికింది చూడండి. ప్రకాష్ లాడ్జ్. అరే, ఇది ఆ అమ్మాయి జూలియా పేరు మీద ఉంది. కానీ తను కొద్ది రోజుల క్రితమే జైపూర్ నుంచి వచ్చింది కదా. సార్, నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళిద్దరూ పారిపోయినట్లేరు సార్. నిజంగానే పారిపోయింటే ఎవరో ఒకరు చూసుంటారుగా. లేదు సార్, నేను చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగి చూశాను. వాళ్ళు పారిపోవడం ఎవరూ చూడలేదండి సార్. మరైతే వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి ఎలా మాయమైనట్టు ఎవ్వరూ చూడలేదా? తప్పించుకొని ఎన్నాళ్ళు తిరగలరు? ఓ పని చేయండి, ఇక్కడున్న పేయింగ్ గెస్ట్లు అఖిల్, సుధీర్లను మన బ్యూరోకి తీసుకురండి. అసలు సడన్గా మీరు నన్ను మా ఆఫీస్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రేపు మా బాస్ అడిగితే నేనేం చెప్పాలో ఏంటో. ముందు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ రోజు 9 నుంచి 12 గంటల మధ్య నువ్వు ఎక్కడున్నావు? ఆ విషయం తెలుసుకుందామని మీ ముగ్గురిని మేము ఇక్కడికి పిలిపించాం. సరే, ఒక్క విషయం చెప్పండి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? బాలుగారు ఆల్రెడీ మీకు చెప్పారు కదా, రాఘవ్ గారిని ఆ ముసలైన వాళ్ళ కూతురు కలిసి చంపారని. అంటే వాళ్ళిద్దరూ నీకు బాగా తెలుసు. అయితే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకెలా తెలుస్తుంది? వాళ్ళని నేను 2-3 సార్లు చూశానంతే. సార్, ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా గార్డెన్లోనే తిరుగుతుండేది. కానీ వాళ్ళ నాన్నను మాత్రం సాయంత్రం పూటే బయటికి తీసుకొచ్చేది. జూలియా కాల్ సెంటర్లో పనిచేస్తుండేది కదా. ఏమో సార్, నాకు అంత కరెక్ట్గా తెలియదు. ఓకే, మీరు ఎప్పుడైనా వాళ్ళిద్దరితో మాట్లాడేవారా? లేదు సార్, ఆ ముసలాయన ఎప్పుడూ అందరి మీద అరుస్తుండేవాడు. అందుకే నేను మాట్లాడేవాడిని కాదు. అప్పుడప్పుడు పలకరించడం తప్ప ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు సార్. సార్, ఒక్కోసారి వాళ్ళిద్దరిని చూస్తే చాలా బాధ అనిపించేది. ఆ అమ్మాయి వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ తండ్రిని పోషించేది. పాపం ఆ ముసలాయనేమో ఎప్పుడు చూసినా వీల్ చైర్లోనే ఉండేవాడు సార్. అసలు బయటకే వచ్చేవాడు కాదు. ఏమో సార్, నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను సార్. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఈ హత్య ఎందుకు చేస్తారు? విల్సన్ మరియు అతని కూతురు జూలియాలకు సంబంధించిన రహస్యం ఏదో రాఘవ్కు తెలిసింది. ఆ రహస్యం బయటపడుతుందని తండ్రి కూతుర్లిద్దరూ కలిసి రాఘవ్ను చంపేశారు. ఏదో ఒక కారణం ఉండబట్టే అతన్ని హత్య చేశారు. కానీ ఆ కారణం ఏంటి? అదే అర్థం కావట్లేదు. హలో 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 కట్ అయిందే. ఇదేదో ల్యాండ్లైన్ నెంబర్లా ఉంది. మళ్ళీ అదే నెంబర్. హలో హలో, అరే ఎవరు మాట్లాడరేంటి? హలో హలో. ఈ ఫోన్ అంధేరి ఏరియా నుంచి వచ్చినట్టుంది. ఇది రాఘవ్ గారి నెంబర్ సార్. కానీ రాఘవ్ గారు. హలో హలో రాఘవ్ గారు, రాఘవ్ గారు, హలో. సార్, ఇతనికి రాఘవ్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. రాఘవ్ ఇంటి నుంచి ఫోనా? ఆ నెంబర్ ఏంటి? సార్ 02217124430 సార్. అరే నాకు వచ్చింది కూడా ఇదే నెంబరు. ఇంటి దగ్గర నుంచి ఫోనా? కానీ నేను ఇల్లు లాక్ చేసి వచ్చానే. సార్ మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను స్పీకర్ ఆన్ చేస్తాను.
ఎవరో నాతో మాట్లాడాలనుకుంటున్నారు. కేవలం నాతోనే. ముందుగా నాకు ఫోన్ వచ్చింది, ఆ తర్వాత అదే నెంబర్ నుంచి సుధీర్కి వచ్చింది. అభిజిత్, దీన్ని బట్టి చూస్తే ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారికి మనం అందరం ఇక్కడే ఉన్న సంగతి ఖచ్చితంగా తెలుసు. ఇంతకీ ఎవరైంటారు సార్? సార్, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రణీత్, ఓ పని చెయ్యి. ఆ బాలుని ఇక్కడికి పిలిపించి విల్సన్ మరియు అతని కూతురు స్కెచ్ గీయించు. నువ్వు ఆ పని మీద ఉండు, ఆలోగా మేము వెళ్ళొస్తాం. ఓకే సార్. రండి వెళ్దాం. మీరెవరు? జూలియానా? జూలియా? లేదండి, నా పేరు అనిత. నేను రాఘవ్ గారి కూతురునండి. ఇంతకీ మీరంతా ఎవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. కానీ బాలు మాతో చెప్పినప్పుడు ఇల్లు లాక్ చేశానన్నాడే, మరి మీరు లోపలికి ఎలా వచ్చారు? సార్, ఇది మా ఇల్లు. దీని డూప్లికేట్ కీ ఇంకోటి నా దగ్గర ఉంది. ఇంకో విషయం ఏంటంటే బాలుకి ఇలాంటి బాధ్యతలు మేము అప్పచెప్పం. ఎందుకు? అతను మంచోడు కాడా? అది బాలు అసలు మీకు ఇన్ఫార్మ్ చేయలేదా? నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి బీర్వా నుండి డబ్బు నగలు ఎవరు దొంగిలించేశారు. ఈ విషయం మీకు తెలుసు అనుకున్నాను. అవునా? హత్యతో పాటుగా ఇక్కడ రాబరీ కూడా అయింది. దొంగతనమా? దొంగతనమా? అంటే మా ఇంట్లో కూడా దొంగతనం జరిగిందా ఏంటి? చూద్దాం పద. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారన్న విషయం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. డాడీ ఆ టైంలో నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంతలోపు ఇదంతా జరిగింది. అయితే తను నీకేమైనా చెప్పాడా? నేను మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఆ విల్సన్ ఇంకా వాళ్ళ కూతురి అరుపుల డిస్టర్బెన్స్ వల్ల డాడీ ఫోన్ హోల్డ్లో పెట్టి వాళ్ళతో మాట్లాడడానికని వెళ్ళారు. ఆ తర్వాత నాకు మా డాడీ కేకలు వినిపించాయి. ఏసీపీ గారు, నేను సర్వనాశనం అయిపోయాను సార్. నా రూమ్ లోంచి 50,000 రూపాయలు దొంగతనం చేశారు సార్. ₹1 కూడా ఉంచలేదు సార్. అంతేగాక వాళ్ళు నా గోల్డ్ వాచ్ కూడా దొంగతనం చేశారు సార్. సార్, నా గోల్డ్ చైన్ ఉంగరంతో పాటు ఇంకా చెక్ బుక్ కూడా కనిపించట్లేదు సార్. ఈ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నట్టు అందరినీ నమ్మించింది. కానీ అసలు వృత్తి దొంగతనం. మంచి ప్రొఫెషనలిస్ట్లా ఉన్నారు కాబట్టే ఎవరికి అనుమానం రానివ్వలేదు. ఒక విషయం చెప్పండి, రాఘవ్ గారు మీకెప్పుడు ఈ ఇద్దరు గెస్ట్ల గురించి మీకేమీ చెప్పలేదా? లేదు, డౌట్ అయితే ఉండేది, కానీ ఎప్పుడూ డాడీ చెప్పలేదు. నేను ఈ విషయం గురించి తెలుసుకుందామని ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్. అరే, అతను ఏదో ఒకటి చెప్పుంటాడు కదా. ఏ విషయంలో అనుమానంగా ఉంది? తెలీదు. నేను డాడీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదో డిస్టర్బెన్స్గా అరుపులు వినిపించాయి. మా డాడీకి విల్సన్ మీద తన కూతురి మీద అనుమానం ఉండేది సార్. డాడీ నన్ను బీకే మెమోరియల్ హాస్పిటల్కి వెళ్ళి ఏవో డీటెయిల్స్ తెలుసుకోమన్నారు సార్. బీకే మెమోరియల్ హాస్పిటల్. ఈ రాఘవ్ గారి చివరి కోరికను మనం తీరుద్దాం. ఈ బీకే మెమోరియల్ హాస్పిటల్కు వెళ్ళి ఆ ముసలి హ్యాండిక్యాప్డ్ విల్సన్ ఇంకా అతని కూతురి గురించిన సమాచారం అంతా తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్న పెద్ద ఆయన ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ అమ్మాయి ఇతని కూతురు. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావటం మీరు ఎప్పుడైనా చూసారా? చూడండి, వాళ్ళ గురించి మాకు కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళిద్దరూ తరచూ గొడవ పడతారని మాత్రమే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి. దయచేసి బాగా ఆలోచించి మరీ చెప్పండి. సార్, మీరు అంటుంటే నాకు గుర్తొస్తుంది. సార్, మీరు చెప్పిన ఈ ముసలాయనకి మతిమరుపు ఉన్నట్టుంది. ఈ ముసలాయన పేరు విల్సన్ అండి. అతని కూతురు వీల్చైర్పై ఇక్కడికి తీసుకొస్తుండే సార్. సార్, ఆ స్కెచ్ సార్ చూపించండి. కరెక్టే సార్, ఇతను విల్సన్, అతని కూతురు జూలియా సార్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ గురించి ఇంకేమైనా చెప్పగలరా మీరు? వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. నాకు తెలిసి 9 నెలలుగా ఇక్కడికి రావటం మానేశారు. వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ మీ రికార్డ్స్లో వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, కనీసం అడ్రస్ అయినా. ఒక్క నిమిషం సార్, పాత రికార్డ్స్ కూడా ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఉంది సార్, మిస్టర్ విల్సన్ పరీరా 13 పరీరావాడి విరార్. ఏంటి విరార్ అంటే విరార్లో ఉంటారా? సార్, ఇక్కడైతే అడ్రస్సే ఉంది. కానీ మాకేం తెలిసిందంటే విల్సన్ వాళ్ళ కూతురు జైపూర్ నుండి వచ్చారని. కానీ ఇక్కడ విరార్ అని ఉంది కదా. ఓకే, ఏదేమైతేనే ఈ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. సార్, ఈ లైన్లో చివరి లైన్ మనకు చెప్పారు సార్. ఇదే మిస్టర్ విల్సన్ 13 పరేరావాడి విరార్. డోర్ లాక్ చేసుంది.
ఈ లాక్ కూడా చాలా పాతదిలా ఉంది. ఓసారి నేను వెనక్కి చూస్తాను సార్. ఆ, సార్ ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించట్లా. నో సార్, వెనక డోర్ ఏది లేదు. లోపలికి వెళ్ళడానికి ఇది ఒకటే దారి. ఓకే, పక్కింట్లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. చెప్పండి, ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. నేను ఏసీపీ ప్రద్యుమన్. ఈ 30 నెంబర్ ఇంట్లో మిస్టర్ విల్సన్ ఉంటారు కదా? సార్, ఆ ఇల్లు ఆయనదే గాని ఆయన ఇక్కడ లేరు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళారు సార్. అంటే ఏంటి బాస్, కాస్త క్లారిటీగా చెప్పండి. ఆయన చనిపోయి చాలా రోజులు అవుతుంది సార్. చివరి రోజుల్లో చాలా నరకం అనిపించాడు. అసలు తన ప్రాబ్లం ఏంటి? ఇంకేం ప్రాబ్లం ఉంటుంది సార్? ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటే అతనికి ఓ కూతురు కూడా ఉండాలి కదా? అవును సార్, ఆ ఫ్యామిలీలో 3 ఉండేవాళ్ళు. ఆయనతో పాటు కొడుకు, కూతురు జూలియా ఉండేవాడు. విల్సన్ కో కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు. వాడు పేరుకు మాత్రమే కొడుకు సార్. వాడు ఏ పని పాట లేకుండా ఎప్పుడు చూసినా జులాయిగా తిరుగుతూ ఉంటాడు. తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలియదు సార్. వాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. సరే, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? తండ్రి కూతుర్లు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు సార్. తండ్రి కూతుర్లిద్దరు ఒకేసారి సూసైడ్ చేసుకున్నారా? తెలీదు, కొంతమంది అయితే వాళ్ళిద్దరిని ఎవరో హత్య చేశారని చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరు ఆ ఇంట్లో ఉండట్లేదా? సార్, అది విల్సన్ కొడుకు అయితే ఇల్లు వదిలి ఎప్పుడో వెళ్ళిపోయాడు. తర్వాత బిజినెస్ లాస్ అవడంతో తండ్రి కూతుర్లు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆ జూలియా విల్సన్లు ఇద్దరు చనిపోయారని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అవును సార్, వాళ్ళు చనిపోయినప్పుడు నేను కూడా శ్మశానానికి వెళ్ళాను సార్. వాళ్ళిద్దరిని దహనం చేసిన ప్లేస్ నువ్వు మాకు చూపించగలవా? తప్పకుండా చూపిస్తాను సార్. రండి. సార్, అదిగోండి, అదే వాళ్ళ సమాధి. ఎక్కడ? ఇదిగోండి సార్, ఇక్కడే. వాళ్ళిద్దరిని ఇక్కడే పూడ్చిపెట్టారు సార్. మన సిఐడి వాళ్ళకు భయపడి పారిపోవడం చూశాను కానీ ఇలా సమాధుల్లో దాక్కునే వాళ్ళని చూడలేదు. మీరేమంటున్నారు? నాకు అసలేం అర్థం కావట్లేదు సార్. ఓకే, బెరేలింగ్ ఎప్పుడు జరిగింది? సార్, డేటు అది నాకు సరిగా గుర్తులేదు సార్. సార్, ఇక్కడ ఈ బరియల్ గ్రౌండ్ చూసుకుంటానికి ఒక అతను ఉంటాడు సార్. అతను పిలుస్తాను సార్. అయితే పిలువతని. హలో మిస్టర్, ఒకసారి ఇట్రా. చెప్పండి. వీళ్ళు సిఐడి ఆఫీసర్స్. జూలియో విల్సన్ గురించి ఏదో వివరాలు అడుగుతున్నారు, కొంచెం చెప్పండి. వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము వీళ్ళిద్దరిని ఏ డేట్న పూడ్చిపెట్టారో తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు తెలిసి 10 నెలలు అవుతుంది సార్. ఆ రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూడండి. సార్, వీళ్ళిద్దరూ చనిపోయి 10 నెలలు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆ రాఘవ్ గారిని ఎలా హత్య చేసినట్టు సార్? సార్, కొంపతీసి వీళ్ళు దెయ్యాలా మారిపోయారా ఏంటి? ప్రణీత్, జోకులాపు. సార్, మరణించిన వాళ్ళ గురించి అలా జోక్ చేయకూడదు. ఓకే, ఒక్క విషయం కరెక్ట్ గా చెప్పండి. ఈ ఎంట్రీలన్నీ చేసేదెవరు? నేనే రాస్తాను సార్, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇందులో ఏదో మతలబు ఉంది సార్. వీళ్ళిద్దరూ చనిపోయి 10 నెలలు అయ్యి ఉంటే మరి అక్కడ పేయింగ్ గెస్ట్లుగా ఉంటుంది ఎవరు? సార్, నాకైతే విల్సన్ కొడుకు మీద డౌట్ సార్. వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలియదు సార్. వాడు తలుచుకున్నాడంటే ఎవరినైనా సరే ఇట్టే మోసం చేయగలడు సార్. నాకు తెలిసి ఈ నాటకం వాడే ఆడుతున్నాడేమో. ఎంక్వైరీ చేయండి సార్. కొడుకేమో ఇంట్లోంచి పారిపోయాడు. తండ్రి కూతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో ఏంటో ఎవరికీ తెలియదు. సార్, వీళ్ళు ముగ్గురు కలిసి అందరినీ మోసం చేస్తున్నారేమో. ఒక్క విషయం చెప్పండి సార్, శవాలు లోపలే ఉన్నాయి కదా? అవును సార్, ఇక్కడే పూడ్చిపెట్టారు సార్. చూడండి, వాళ్ళిద్దరూ దర్జాగా బయట తిరుగుతున్నారు. మీరు మమ్మల్ని మిస్రెప్రజెంట్ చేయాలని అబద్ధం చెప్తున్నట్టు మాకు అనిపిస్తుంది. లేదు సార్, నా ముందే ఆ శవాలను పూడ్చిపెట్టారు సార్. అచ్చా, మా దగ్గర పర్మిషన్ ఉంది. వివేక్, చూసారుగా, ఇప్పుడు మేము సమాధుల్ని తవ్వి లోపలేముందో చూడాలి. శవాలు ఇందులోనే ఉన్నాయి. అరే, విల్సన్ జూలియాలు ఇక్కడే ఉంటే మరి అక్కడున్న ఆ ఇద్దరు ఎవరు? మీరు ఒకసారి రండి. సార్, మీరు ఇంతకుముందు
విల్సన్ ఆయన చివరి రోజుల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేవారని చెప్పారు కదా? అవును సార్. ఎక్కడుంది ఆ ఓల్డ్ ఏజ్ హోమ్? చెప్పండి. మీ హోమ్లో విల్సన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సార్, మిస్టర్ విల్సన్ రూమ్ నెంబర్ 13 ఉండేవారు. ఆయన ఇక్కడ ఉంది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలలు మా చేత 30 చెరువుల నీళ్లు తాగించారు. పాపం, ఒక ముసలాయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటండి విచిత్రంగా? అదంతా మీకు ఇప్పుడు ఎలా చెప్పమంటారు? ఆయన వల్ల మేమందరం చాలా ఇబ్బందులు పడ్డాం. ఆయనకి ఒక రకమైన జబ్బు ఉండేది, అందువల్లే అందరు వస్తువులు దొంగతనం చేసేవారు. ఆ జబ్బు పేరు క్లాప్టోమినియా. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి దొంగతనం చేయడం మొదలు పెట్టారనమాట. లేదు సార్, ఆయన దొంగ అనటం కరెక్ట్ కాదు. ఆ జబ్బున్న వాళ్ళకి ఆటోమేటిక్గా మతిమరుపు అనేది సహజంగా వస్తుంది సార్. అందువల్ల వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు సార్. మిస్టర్ విల్సన్ కూడా మతిమరుపు ఉండేది సార్. ఆయనకు అసలేం గుర్తుండేది కాదు. మీకు మిస్టర్ విల్సన్కి ఆ జబ్బుందని ఎలా తెలుసు? ముందైతే ఆయన ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. కానీ ఒకరోజు నేను ఆయన చేతికి వేరే వ్యక్తి వాచ్ చూశాను. ఈ వాచ్ ఎక్కడదని నేను ఆయన అడిగాను, కానీ ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ వాచ్ ఆయన చేతికి ఎలా వచ్చిందో ఆయనకే తెలియదు. మరైతే అప్పుడు మీరేం చేశారు? మేమేం చేయలేదు సార్. అప్పటికే ఆయనకి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మాకు ముందే తెలుసు కదా సార్ అతనికి మతిమరుపు జబ్బు ఉందని. ఆయన తీసిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి కూడా నాకు తెలుసు సార్. ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. ఆయన ఎందుకు అలా చేశారో మీకేమైనా తెలుసా? సార్, అది ఏమైంది? సార్, మిమ్మల్ని విషయం అడగొచ్చా? ఒక వ్యక్తిని సూసైడ్ చేసుకోమని మనం బలవంతం చేయటం క్రైమ్ అవుతుంది కదా? అవును, కానీ మీరు ఈ విషయం ఎందుకు అడుగుతున్నట్టు? ఏమీ లేదు. చూడండి మేనేజర్ గారు, ఒక మర్డర్ జరిగింది. ఆ కేసుకు సంబంధించి మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం, సూసైడ్ గురించి కాదు. కాబట్టి మీరు ధైర్యంగా మీకు ఏది తెలిసినా మాకు నిర్భయంగా చెప్పచ్చు. సార్, ఇక్కడ మా దగ్గర ఒకసారి చాలా పెద్ద దొంగతనం జరిగింది సార్. 12,000 రూపాయలు నగదు, ఇంకా 55,000 రూపాయలు విలువ చేసే గోల్డ్ చైన్ పోయాయి సార్. సార్, అది ఈ పనంతా ఆ విల్సనే చేశాడని మాకు తెలుసు సార్. కానీ ఆయన నాకేం పాపం తెలియదు అన్నాడు. మరి మీరు ఆయన వస్తువులు చెక్ చేశారా? చేశాం సార్, కానీ మాకేం దొరకలేదు. ఆ విలువైన వస్తువులు పోవడంతో మాకేం చేయాలో తెలియక ఆయన ఇక్కడి నుంచి పంపించేశాం సార్. మీరేం బాధపడకండి డాడీ, ఇక మనం కలిసే ఉంటాం. మీరు నాతో పాటు నా రూమ్ లోనే ఉండండి. నేనే తప్పు చేయలేదు, అలాంటప్పుడు నన్ను ఎలా పంపిస్తారు? నేను ఇక్కడి నుంచి రాను. ఇప్పుడు అనుకుంటే ప్రయోజనం ఏంటి డాడీ? ఇక్కడ మన మాట ఎవ్వరూ వినరు. ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారేమో. వీళ్ళ పనే బాగుందిలే. ఇద్దరు మొసలకన్నీ ఎలా కరుస్తున్నారు చూడు. ఇక్కడి నుంచి వెళ్ళి వేరే చోట కూడా వీళ్ళ బతుకుని నాకు కూడా కొనసాగిస్తారు. అదే అనిపిస్తుంది. నేను దొంగని కాను. వీళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారు. వీళ్ళందరూ కావాలని నన్ను ఇరుకుస్తున్నారు. జూలియా, నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు డాడీ, మీరే తప్పు చేయరని. మీరెప్పుడు ఏ తప్పు చేయరు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది డాడీ. నేనే తప్పు చేయలేదు. ఆ రోజు నాకు కూడా చాలా బాధ అనిపించింది సార్, కానీ నేనేం చేయలేను. పరిస్థితులు అలాంటివి. మీరు దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? లేదు, మేము ఆల్రెడీ ఆయన వస్తువులన్నీ చెక్ చేసాం. మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం దేనికని కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మరుసటి రోజే వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మాకు తెలిసింది సార్. సార్, ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. కానీ కొంతమంది అయితే వీళ్ళిద్దరిని ఎవరో హత్య చేశారని అంటున్నారు సార్. చూడండి మేనేజర్ గారు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళిద్దరు ఇంకా బ్రతికే ఉన్నారు. ఒక ఇంట్లో రెంట్ కూడా ఉండేవారు. వాళ్ళు ఉండటమే కాదు, ఇంకో వ్యక్తిని హత్య చేశారు. తర్వాత ఇక్కడికో పారిపోయారు. ఏంటి, బ్రతుకున్నారా? ఇంకో వ్యక్తిని హత్య కూడా చేశారా? నేను నమ్మలేకపోతున్నాను సార్. సరే, ఈ మేనేజర్కి భయం ఎక్కువ అనుకుంటా. అందుకే దూరం నుండి రూమ్ చూపించి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఎక్కడా లేని చెత్తంతా ఈ రూమ్లోనే ఉన్నట్టుంది సార్. ముందు మనం వచ్చిన పని కానివ్వండి, ఆ తర్వాత జోకులు వేసుకోవచ్చు. సార్, జూలియా, ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఎంత వెతికినా క్లూ దొరకనట్టుంది. అయినా ఒకసారి చెక్ చేద్దాం. ఓపెన్ చేయి. ఓహోహోహో, ఇదంతా మేకప్ సామాన్ సార్. ఈ అమ్మాయి
సినీ నటి సౌందర్య అయిపోదాం అనుకున్నట్టుంది సార్. ఈ అమ్మాయి ఐశ్వర్యరాయని కూడా మించిపోయింది. ఏం అభిజిత్? యు ఆర్ రైట్ జోసెఫ్. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అరే, ఈ ఫొటోస్ ఓల్డ్ ఏజ్ హోమ్లో తీయించుకునేవి అనుకుంటాను. ఇక్కడ విల్సన్ కూడా ఉన్నట్టున్నాడు, చూడు. యా యు ఆర్ రైట్. ఈ ఫొటోస్ అన్నీ హోలీ నాడు తీసినట్టున్నాయి. ఏంటి ఇది విచిత్రంగా ఉంది? ఇలా చూడండి, ఇలా చూడండి. ఈ ఫోటోలో ఉన్న ఈ వ్యక్తి 4 ఫోటోల్లోనూ కనిపిస్తున్నాడు. ఏంటిది? ఏదో తేడాగా ఉందే. సార్, అతను ఈ ఫోటోలో కూడా ఉన్నాడు. అన్ని ఫోటోస్లోనూ ఈ వ్యక్తి కనపడడం ఏంటి? ఈ ఫొటోస్ జూలియా బ్యాగ్ నుండి దొరికాయంటే ఖచ్చితంగా మనకి ఈ ఫోటోగ్రాఫ్స్ నుండి ఏదో క్లూ దొరుకుతుంది. ఓ పని చేద్దాం, ఈ ఫొటోస్ అన్ని బ్యూరోకి తీసుకువెళ్ళి ఎల్ఆర్ చేసి చూస్తే తెలిసిపోతుంది వీడి జాతకం ఏంటో. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఎవరో తెలిసేలా ఎన్లార్జ్ చేయండి. ఈ ఫోటోలు ఎంతలా పాడయ్యాయంటే ఫోటోలు ఉన్నది ప్రణీతో అభిజితో అర్థం కావట్లేదు. సరే, ఈ ఫొటోస్ మొబైల్ ఫోన్ నుండి తీశారనుకుంటా. ఒకవేళ ఈ పిక్చర్ని పెద్ద చేస్తే ఫోటో కనిపించేసా. కేసు ఇక్కడికి వచ్చి స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్, అది నేను దీనికి సంబంధించిన ఓ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేశాను సార్, ఇంటర్నెట్ నుంచి. అయితే ఏంటి, ప్రణీత్ ఈ పిక్చర్ క్వాలిటీ బాగోలేదు. కానీ సార్, ఈ సాఫ్ట్వేర్లో మొబైల్ నుంచి తీసిన ఫోటోలు అయినా చాలా క్లియర్గా కనిపిస్తాయి సార్. అవునా? ఏది చూపించు. కానీ ప్రణీత్, త్వరగా చెయ్యి. అది సార్, ఇది కొత్త సాఫ్ట్వేర్ కదా, అందుకే కొన్ని ఆప్షన్స్ గుర్తులేవు సార్. ఈ సాఫ్ట్వేర్ని నేను ఇదే ఫస్ట్ టైం చూడటం సార్. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ నా దగ్గర ఒకటి ఉంది, దాంతో ట్రై చేయనా? కానీ గుడ్. ఇంకొక రౌండ్ వేస్తే వీడి ఫేస్ చాలా క్లియర్ అవుతుంది సార్. దట్స్ ఇట్, సుధీర్. కానీ ఈ సుధీర్కి అక్కడేం పని? సార్, అంటే ఈ సుధీర్కి ముందే విల్సన్ తన కూతురు జూలియా తెలుసన్నమాట. కానీ మనకు అబద్ధం చెప్పాడు. సార్, ఒక విషయం గుర్తుందా? ఆ ముసలాయన కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడని, తర్వాత కనపడలేదని చెప్పారు. ఒకవేళ వీడే ఆయన కొడుకు కాదు కదా? అయ్యుండొచ్చు. నిజంగానే ఈ సుధీర్ విల్సన్ కొడుకేమో. అంతేకాకుండా ఈ సుధీర్కు ఈ విల్సన్ జూలియాలకు సంబంధించిన సీక్రెట్ ఏదో తెలుసు అనుకుంటా. సార్, ఆ విల్సన్ వాళ్ళ నైబర్ మనతో ఏం చెప్పాడంటే అసలు వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారో లేదో తెలియదని. అంటే దీన్ని బట్టి వీళ్ళు ముగ్గురు కలిసే ఈ నాటకం ఆడుతున్నారేమో. ఇదంతా చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సుధీర్ నోరు తెరిస్తే కేసు క్లూ దొరుకుతుంది. సార్ని బ్యూరోకు తీసుకురండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? మా రాఘవబాబాయిని హత్య చేసిన ఆ విల్సన్ జూలియా దొరికారా? లేదు, ఇప్పటి వరకు పట్టుకోలేదు, కానీ త్వరలోనే పట్టుకుంటాం. ఈ బంగ్లాలో ఇంకా ఎవరెవరుంటారు? నేను ఒక్కడనే ఉన్నాను. అనితకేదో పని ఉందని బయటకు వెళ్ళింది. ఈ రూమ్ సుధీర్దే కదా? అవునండి. ఈ ముసలాయన కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సుధీర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సార్. ఏంటి? సుధీర్కి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి అతను 2 గంటల ముందే ఇల్లు ఖాళీ చేసేసాడు. కానీ మీరు సుధీర్ గురించి ఎందుకు అడుగుతున్నారు? హత్య చేసింది ఆ విల్సన్ మరియు జూలియా కదా? సార్, ఇంట్లో ఏ వస్తువు లేవు సార్. చూసావా, దీనికంతటికి కారణం ఎవరో తెలియగానే తప్పించుకొని పారిపోయాడు. సార్, ఈ 2 గంటల్లో అతను చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు సార్. వాడు ఎంత దూరం వెళ్ళినా మన నుండి తప్పించుకోలేడు. ఈ సుధీర్కి ఆ హంతకులిద్దరికి మధ్య సంబంధం ఏంటి? ఈ విషయమే మేము సుధీర్ని అడగాలనుకుంటున్నాం. కానీ అతను ఈ రోజే ఈ ఊరు నుండి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడా?
ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇక్కడున్న అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ముంబై ఎయిర్పోర్ట్కు అన్ని చోట్లకు ఇన్ఫార్మ్ చేయండి. ఎలా పారిపోతాడో అది చూద్దాం. ఈరోజు ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళే ప్రతి ప్యాసింజర్ లిస్ట్ మాకు కావాలి. ఇంటర్నెట్ ద్వారా తెలిసే ఛాన్స్ లేవు. మన దగ్గర టైం లేదు కదా, ట్రై చేసి చూస్తాను. ఏంటి, వెస్టర్న్ లైన్ లిస్ట్లో ఇతని పేరు లేదా? అదెలా వీలవుతుంది? అతని రోజు రాత్రికి ముంబై వదిలి వెళ్ళిపోతున్నట్టు బాలు చెప్పాడుగా. సర్లే, మరేం పర్లేదు. ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. సార్, సుధీర్ ఈ రోజు రాత్రి బయలుదేరటం లేదు. రేపు ఉదయం చెన్నై నుంచి బయలుదేరుతున్నాడు. మీరే వాడి విషయం తెలుసుకోమన్నారు కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. డోర్ ఓపెన్ చేసే ఉంది. మనోడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. చాలు విల్సన్, నీ విన్యాసాలకే కట్టిపెట్టారు. మా నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. సుధీర్ అండ్ జూలియా, మీరు కూడా వచ్చి సరెండర్ అవ్వండి. ఇతని నుంచి రెస్పాన్సే లేదే. హలో హలో మిస్టర్ విల్సన్. సార్, ఇది స్టాచ్యూ సార్. ఆ సౌండ్ ఎక్కడ నుండి వస్తుంది సార్? ఇటువైపు నుండి సార్. చెప్పేదిరికే. ఎక్కడికి? నన్ను వెళ్ళనివ్వండి. ఆడపిల్ల కాదు, బృహన్నల. సుధీర్, అందుకే విల్సన్ స్టాచ్యూ బయట ఉంది. అంటే దీని అర్థం సుధీర్, నువ్వే విల్సన్వి, నువ్వే జూలియావి. వా సార్, నేనేం చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు. సార్, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. నేను కాలేజీలో ఉన్నప్పుడు డ్రామాలు వేస్తుండేవాడిని సార్. అందుకని ఓ డ్రామా కంపెనీలో కూడా జాయిన్ అయ్యాను. నేను జాబ్ చేస్తున్నంత కాలం కూడా యాక్టింగ్ని వదలలేదు సార్. అమ్మాయిల గొంతుతో మాట్లాడడానికి నీకు ఎంత టైం పట్టింది? అది 4 ఏళ్ళు పట్టింది సార్. నాకు అసలు ఏ జాబ్ చేయడం ఇష్టం ఉండేది కాదు సార్. నేను యాక్టర్ కావాలనుకున్నాను, కానీ దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నా దగ్గర లేదు సార్. కానీ నీకు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఆ? ఈ విల్సన్ ఇంకా తన కూతురు జూలియా లాగా మాట్లాడడం, తనలాగా యాక్ట్ చేయడం ఎలా వచ్చింది నీకు? ఆ? నేను ఒక ఓల్డేజ్ హోమ్లో పనిచేసేవాడిని సార్. అక్కడే నేను విల్సన్ వాళ్ళ అమ్మాయి జూలియాని చూశాను సార్. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధ అనిపించేది. ఎలాగైనా యాక్టర్ కావాలని నేను ఈ ప్లాన్ వేశాను సార్. ఈ కథలన్నీ సరే కానీ ఆ దొంగతనాలన్నీ కూడా నువ్వేగా చేసింది? అవును సార్, ఆ దొంగతనాలన్నీ నేనే చేసేవాడిని. కానీ అందరూ విల్సన్ అనుకునేవారు. నువ్వు వాళ్ళిద్దరిని హత్య చేసిన తర్వాత కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. సిగ్గుగా అనిపించట్లేదా? ఆ రాఘవన్ ఎందుకు చంపేశావు? సార్, అతనికి నా గురించి అంతా తెలిసిపోయింది. అందుకే నేను అతన్ని. ఈ కథ సుఖాంతం అవబోతోంది. ఇక్కడి కథలో ఇదే లాస్ట్ సీన్. ఎప్పుడు ఆ మేకప్ కిట్ పట్టుకొని తిరగడం తప్ప తండ్రిని సరిగ్గా చూసుకుందామని చేసేలేదే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తిడుతుంటారు. అందుకే జానీ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోతే బాగుండేదేమో. అయితే ఎవరొద్దన్నారు నిన్ను? నేనేమి నీ మీద ఆధారపడి బతకటం లేదు. నీకు చిన్నప్పటి నుంచి అడిగిందల్లా చేస్తే నీకు ఇప్పుడు నీ కళ్ళు నెత్తికెక్కాయి కదూ. ఎందుకలా తిడుతూ ఉంటారు? నేనేం పాప చేశానని ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు? కిందటి జన్మలో
నేనేదో పాపం చేస్తుంటాను, అందుకే ఇలా అనుభవిస్తున్నాను. నాకు బుద్ధి తక్కువ ఇల్లు అద్దెకిచ్చా. పాపం ముసలతనే అమ్మాయి కదా అని ఇల్లు అద్దెకిస్తే నా ప్రాణాలు తోడేస్తున్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తలుపు తీయండి. తలుపు తీస్తున్నారా లేదా? ఆ, అది తలుపు తీసే ఉంది. ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి మాట్లాడబెట్టి? వదులు 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 వదిలిపెట్టు. వదులు వదిలిపెట్టి చెప్తున్నాక. నిన్ను నేను వదిలిపెడితే నన్ను పోలీసులు ఎలా వదిలిపెడతారనుకున్నావు? హత్య చేసిన తర్వాత ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ ఏం తెలియనట్టుగా వెనుక వైపు గేట్ నుంచి లోపలికొచ్చాను. నాకు తెలుసు అక్కడ ఎవరు ఉండరని. నా నేరం బయటపడకుండా మళ్ళీ మామూలుగా అందరితో కలిసిపోయాను. అసలు యాక్టింగ్లో నీకెవ్వరూ సాటిరారు తెలుసా? అందరి ముందు సుధీర్లా నటించేవాడివి, కానీ రూమ్లో మాత్రం ఆ ఇద్దరిలా యాక్ట్ చేసేవాడివి. ఆ ముసలతను విల్సన్, వాళ్ళ అమ్మాయి జూలియా, వాళ్ళిద్దరి యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు థ్రిల్గా అనిపించేది. ఎందుకంటే నాకు తెలుసు ఆ ముసలతను విల్సన్ వాళ్ళ అమ్మాయి మీద ఎవరికి అనుమానం రాదని. ఇంకా నా మీద ఖచ్చితంగా ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే నేను ఒక ముసలివాణ్ణి కాదు, నేను ఒక అమ్మాయిని కాదు. మనం ఇంతకాలం చనిపోయిన వాళ్ళిద్దరూ బతికున్నారన్నారు. భ్రమలో ఉన్నాం. ఇక జీవితాంతం చెర్లపల్లి జైల్లో కూర్చొని అమ్మాయిల గొంతుతో పాటలు పాడుకుంటూ ఉండు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.